హాయ్ హలో వ్యూయర్స్ వెల్కమ్ టు ఆకాశం న్యూస్. ఒక బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూసుకుంటున్నాం. డైరెక్ట్ గా దర్శనమా మీరు ఎవరికి విఐపి ఎర్రబల్లిపై మేడారం భక్తులు గరం గరం. ఎర్రబల్లి దయాకర్ రావు అండి. ఈ బిఆర్ఎస్ వాళ్ళకి చీరి చింత కట్టిన నేలకేసి కొట్టిన సిగ్గు సరే ఏం రాలేదు. ఇంత చూసినా కూడా వీళ్ళు ఇష్టాన్ని రీతిలో దొర పరిపాలనగా చేస్తున్నారు. అసలు ఏంటి ఏం జరిగింది ఈ వీడియోని ఎవరు స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. వివరాల్లోకి వెళ్ళి వివరంగా తెలుసుకుందాం. భక్తుల రద్దీతో మేడారం మహాజాతర కిటకిటలాడుతోంది. సమ్మక్క సారలమ్మ గద్దెలపైకి చేరడంతో మొక్కులు సమర్పించేందుకు లక్షల సంఖ్యలో తండోపతండాలుగా జనం తల్లి వస్తున్నారు. మొత్తానికి ఏంటంటే మేడారం మహాజాతర అనేది స్టార్ట్ అయిపోయిందండి. చాలా మంది భక్తులు మొక్కులు చెల్లించుకోవడానికి చాలా దూర దూర ప్రాంతాల నుంచి వచ్చి మొక్కులు చెల్లించుకుంటున్నారు. కానీ కొంతమంది అలజడి సృష్టిస్తున్నారంట. ఈ క్రమంలో దర్శనానికి గంటల కొద్దీ వేచి ఉండవలసిన పరిస్థితి. అయితే వీఐపీ బారికేడ్ల నుంచి మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అమ్మల దర్శనానికి వెళ్తుండగా వీఐపీ బారికేడ్ నుంచి అనడం ఏంటి నాకు అర్థం కాదు. మీరు మాజీ మంత్రి కదా, దేవుడి దగ్గరికి మనిషి రూపంలో మనిషిలో మనం అండి, ఒక సామాన్యుల్లో వెళ్ళాలి మనం. వీఐపీ వెళ్ళడం ఏంటి నాకు అర్థం కాదు. పైగా మీరు మాజీ మంత్రి. భక్తులు ఆయన్ని నిలదీశారు. మమ్మల్ని గంటల గంటల క్యూలో నుంచోబెట్టి మీరు మాత్రం డైరెక్ట్ గా దర్శనంకి వెళ్తారని భక్తులు ఫైర్ అయ్యారు. ఇంకా నేను కొట్టలేదు, సంతోషించండి ఎర్రబెల్లి దయాకర్రావు గారు. నేను డైరెక్ట్ జనాలు పిచ్చోళ్ళు ఎక్కడెక్కడ నుంచి వచ్చిన వాళ్ళు మీరేమో ఊపుకుంటూ అన్నారు కదా ఏదో వీడియోలో, బాగా ఊపుతున్నావు ఊపమంటావా అని. ఇప్పుడు జనాలు అక్కడ ఉంటుండే వచ్చి ఊపుతున్నారేంటి మీరు నాకు అర్థం కాదు. జనాలేమో గంటల గంటలు లైన్లో నుంచుంటుంటా వాళ్ళని పక్కన తీసి మీరు 5 నిమిషాలు ఉంచలేరు, కింద కూర్చుంటే 10 నిమిషాలు లేవడానికి 10 నిమిషాలు పడుతున్నా, మీకెంత అలా వెళ్ళడం ఏంటి అసలు? దొరుకుంటే కొడుతున్నామో మిమ్మల్ని. ఇదిగోండి ఎర్రబల్లిని గట్టిగా అరుచుకున్నారు చూడండి ఎలా అరుచుకున్నారు ఎర్రబల్లి దయాకర్రావుని. దక్షిణ భారతదేశం కుంభమేళ ఆసియా ఖండంలో అతిపెద్ద గిరిజన ఉత్సవమైన మేడారం జాతర కన్నుల పండుగ సాగుతోంది. 4 రోజుల పాటు సాగే మహాజాతర చివరి ఘట్టానికి చేరుకుంది. అంటే ఫిబ్రవరి 21, 22 తేదీలో వనం విడిచి జనంలోకి వచ్చిన వన దేవతలు అంటే ఎవరెవరు? సమ్మక్క సారలమ్మ. ఫిబ్రవరి 23 గద్దెలపై భక్తులకు దర్శనమిచ్చారు. ఈ నెల 21 వాళ్ళు మొత్తానికి అయితే వనం విడిచిపెట్టి గద్దెలపైకి వచ్చారండి. చాలా అంటే చాలా అద్భుతంగా అక్కడ జాతర జరుగుతున్నాం. దక్షిణ భారతదేశంలో పెద్ద కుంభమేళ, ఆసియా ఖండంలోనే పెద్ద ఫెస్టివల్ ఇది. గద్దెలపై కొలువు తిన్న అమ్మలను దర్శించుకున్నందుకు వేలాదిగా లక్షలాదిగా భక్తులు తరలి వచ్చారు. భక్తుల రద్దీతో మేడారం కిటకిటలాడుతోంది. మొక్కులు సమర్పించేందుకు తండాలుగా జనం తరలి వస్తున్నారు. ఈ క్రమంలో మేడారం పరిసర ప్రాంతాల రోడ్లని భక్త జనంతో కిక్కిరిసిపోయి సో చాలా మంది వచ్చేస్తున్నారంట. సో కొన్ని లక్షల మంది, వేల మంది వచ్చేస్తున్నారు. సుమారు 4 నుంచి 5 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ అవుతున్నాం. అంటే వాళ్ళ భక్తి పారవస్యంతో వాళ్ళు కొంతమంది వచ్చి అలా వాళ్ళ భక్తులు మొక్కులు చెల్లించుకుంటారు. అంటే వాళ్ళ సమస్య ఆ దేవతకి చెప్తారు, సమస్య తీరుస్తానని భక్తి విశ్వాసం నమ్మకం. చూడండి ఇంతలా జరుగుతున్నా ఈ క్రమంలో జాతర 3వ రోజున అమ్మవారిని దర్శించుకునేందుకు మేడారం వెళ్ళిన మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావుకు చేదు అనుభవం ఎదురైంది. ఆయన వీఐపీ బారికేడ్ల నుంచి అమ్మలను దర్శించుకునేందుకు వెళ్లే క్రమంలో భక్తులు ఆయన్ని నిలదీశారు. మేము క్యూ లైన్ లో నిలబడి 4:30 గంటలైంది, ఇప్పటి వరకు దర్శనం కాలేదు, మీరు మాత్రం డైరెక్ట్ గా వచ్చి వెళ్తున్నారు, మీరు ఎవరికి వీఐపీ? అవునండి, వాళ్ళు అంతసేపు ఎట్టి వస్తున్నారు, మీరేం డైరెక్ట్ గా వస్తున్నారు, మీరు వీఐపీ అంటున్నారు. ఎవరికి వీఐపీ? దేనికి వీఐపీ? ఎందుకు వీఐపీ? వీఐపీ అంటే ఏంటి? వెరీ ఇంపార్టెంట్ పర్సన్. మీరు ఏమైనా ఇంపార్టెంట్ పర్సనా? ఏం ఉపయోగం మీతో? సాధారణ ప్రజలంటే మీకు లెక్కలేదంటూ భక్తులు ఎర్రబల్లిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అయిందా మంచిగా ఎర్రబల్లి దయాకర్రావు? ఆయన వారిని సముదాయించే ప్రయత్నం చేసినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. దీంతో ఎర్రబల్లి నోరు మెదపకుండా అక్కడి నుంచి వెళ్ళిపోయారు. ఏం వెళ్తారు? సీరియస్ ఎంత కడతారు? అయిందా? పరువు మొత్తం పోయింది, ఇజ్జత్ అంతా పోయింది. మేడారం జాతరలో సౌకర్యాలు కల్పించడంలో జిల్లాధికారులు విఫలమయ్యారంటూ భక్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కనీసం మంచినీళ్ళు కూడా ఇవ్వలేదని భక్తులు ఆవేదన వ్యక్తం చేశారు. అన్ని కోట్లు వెచ్చించేశారు కానీ డబ్బు అంటే ఎటుపోయింది? రోడ్డు మరమ్మతులు చేశారా? నీరు సదుపాయం కల్పించారా? బాత్రూమ్స్ కట్టారా? వచ్చిన వారికి సౌకర్యం ఉందా? డబ్బులు ఏం చేస్తున్నారు? వృధాగా పోతున్నాయా? మరోవైపు పోలీసులు ఓవరాక్షన్ చేస్తున్నారని. పోలీసు వాళ్ళు అంటేనే ఓవరాక్షన్, వాళ్ళు ఓవరాక్షన్ డ్యూటీ కన్నా ఓవరాక్షన్ బాగా చేస్తారు. దీంతో దర్శనం కోసం వచ్చిన తాము గంటలు తొరబడి క్యూలో నించున్నట్టు పోలీసు వాళ్ళు అంటే ఎవరైనా రాజకీయ నాయకుడు ఎంత హడావుడి చేస్తారండి. ఎంత హడావుడి అంటే హోమ్ గార్డ్ నుంచి డీజీపీ స్థాయి వరకు నేను అబ్జర్వ్ చేశాను. ఎంత ఓవరాక్షన్ చేస్తారంటే వాళ్ళు, ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా. మీకు జీతాలు ఇచ్చేది ప్రజలు, పోలీసులారా మీకు గుర్తు పెట్టుకోండి. జీతాలు ఇచ్చేది ప్రజలు, మీరు ప్రజలకి సెక్యూరిటీ. ఇటు ఇక ట్రాఫిక్ కంట్రోల్ చేసేందుకు పోలీసులు ఎంతగా శ్రమిస్తున్నారో పూర్తి స్థాయిలో నియంత్రణ సాధ్యమయ్యేలా కనిపించలేదు. ఫలితంగా శుక్రవారం భారీ ఎత్తున ట్రాఫిక్ జామ్ నెలకొంది. వాహనాలు రాకపోకలు స్తంభించి తాడ్వాయి నుంచి మేడారం వరకు భారీగా వాహనాలు నిలిచిపోయాయంటారు. సుమారు 12 కిలోమీటర్లు. పాపం ఇంతంతసేపు వెచ్చించి ఉంచుంటే ఈ మహానుభావుడు, గొప్పడు, ప్రజ్ఞుడు, పూజ్యుడు, గౌరవనీయులు, మాజీ వీఐపీ, మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ వచ్చి హడావుడి చేస్తున్నారు, వచ్చి లైన్లో నుంచి పడుతున్నారు. భక్తులు ఎంత రివర్స్ అయ్యారు. నిజంగా దొరకకుండా కొడుదునేమో. ఈ ఓవరాక్షన్ తగ్గించుకున్న దేవుడి దగ్గరికి వెళ్ళినప్పుడు సామాన్యుడు మనం మనుషుల్లాగా వెళ్ళాలి. అప్పుడే వాళ్ళ అనుగ్రహం కలుగుతుంది, లేదా ఆగ్రహం కలుగుతుంది. ఇది గుర్తుపెట్టుకొని చేసుకోండి. మరొక వీడియో తగలుతాం. అంతవరకు చూస్తున్నాండి ఆకాశం న్యూస్. దిస్ ఇస్ దిలీప్ సైనింగ్ ఆఫ్.